హలో అండి. పెసర పాయసం నా స్టైల్‌లో చూసేద్దామా? ముందుగా కప్పు పెసరపప్పు దోరగా రోస్ట్ చేసి క్లీన్ చేసుకొని, 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్ మిల్క్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్కర్‌లో పెట్టకండి. స్టవ్ పైన సిమ్‌లోనే ఉడికించుకోండి. టేస్ట్ బావుంటుంది. కుక్కర్‌లో అయితే అస్సలు బాగోదు టేస్టు. ఈలోపు మనం క్యాష్యూస్, ఆల్మండ్స్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఈ పెసరపప్పు బరకగా ఉడికేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. చూసారా? ఇలా బరక స్టేజ్‌కొచ్చింది కదండీ! ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ కూడా దంచి పక్కనుంచుకోవాలి. అలాగే స్టవ్ పైన పాన్ పెట్టి గీ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, కాష్యూస్ వేసుకోవాలండి. ఇది బాగా రోస్ట్ అయ్యాక కుక్ అవుతున్న పాయసంలో కలిపి ఫైనల్‌గా మనం ఘీతో టచప్ ఇస్తే హెల్తీ పెసర పాయసం అయితే రెడీ అండి. ఎలా ఉంది నేను చేసిన పెసర పాయసం? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలాంటివి స్నాక్స్‌గా అలవాటు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.